బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. పెందుర్తి మండలం సరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకోటిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. ఇక కొంతమంది విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిని లైంగికంగా వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా మహిళా ఉపాధ్యాయుల పట్ల కూడా ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైకలాజికల్ ప్రాబ్లం మీకు ఏముందా? పెరాలసిస్కి సైకలాజికల్ టచ్ చేయడానికి సంబంధం ఏంటి? సైకలాజికల్ మీ మెంటల్గా మీకు డిజబుల్ అనుకోండి, మెంటల్ కన్నా మీరు టచ్ చేస్తే ఓకే మెంటల్గా అనుకోవచ్చు. మీరు పెరాలసిస్ వస్తే ఏ ఉద్దేశంతో మీరు టచ్ చేస్తున్నారు అని ఆ పిల్లల్ని? వాళ్ళందరూ చిన్నపిల్లలే కదా, మరి చిన్నపిల్లలు ఏ ఉద్దేశంతో మీరు తప్పుగా టచ్ చేస్తున్నారు? పెరాలసిస్ అంటున్నారు, మీరు మెంటల్గా డిజబుల్ కాదు కదా, మరి ఎందుకు మీరు టచ్ చేస్తారు? అసలు ఆఫ్ హ్యాండ్స్ రావడం కారణం ఏంటి? మీరు ఇచ్చామేనా? మరి ఏంటి మీరు కనీసం ప్యూన్ కంటే దారుణంగా ఉన్నారు మీరు? అసలు ఈ రోజైనా సరే ఎలా ఎందుకు వచ్చారు మీరు అడుగుతున్నాను. స్కూల్కి హాఫ్ హ్యాండ్స్ వస్తారా? ఇందాక పర్మిషన్ తీసుకుంటే మీరు ఎందుకు వచ్చారు హాఫ్ హ్యాండ్ తోటి స్కూల్కి? మీరు పిల్లల ఎందుకు వేధిస్తున్నారు? ఏమండి ఉద్దేశం లేదు కానీ వేధిస్తారు. సైకలాజికల్ ప్రాబ్లం మీకు ఏముందా? రైట్గా విశాఖలో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. మనం ప్రధానోపాధ్యాయుడిని లైవ్ లో కూడా చూస్తున్నాం. ఆయన నిల్చోబెట్టి కూడా ప్రశ్నలు కొన్ని అడగడే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయినప్పుడు కూడా ఆయన నాకు పెరాలసిస్ ఉంది అని చెప్తున్నారు, కానీ ఎందుకు టచ్ చేశారు విద్యార్థుల్ని అనే పరిస్థితి చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, చెప్పండి. ఒక కీచక ప్రధానోపాధ్యాయుడిని కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి? ఎందుకు తోటి విద్యార్థుల్ని ఆ విధంగా అసభ్యంగా టచ్ చేయటం, తాకడం దేనికంటారు? అదేవిధంగా తోటి మహిళా ఉద్యోగులు కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు కూడా ఆయనపై ఆరోపణ ఉంది. పై అధికారులకు ఫిర్యాదు చేశారా? అప్డేట్స్ ఏంటి రాజు? బ్రహ్మణి, ఏదైతే పెందుర్తి మండలంలో ఉన్నటువంటి సరిపల్లి ప్రైమరీ పాఠశాలలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి చంద్రకోటి అనేటువంటి వ్యక్తి అయితే ఇక్కడ తరచూ కూడా వివాదాలకు నిలయంగా ప్రవర్తన అయితే ఉందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాఠశాల దగ్గరికి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఆందోళన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హెచ్ఎం చంద్రకోటి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద తాకరాని చోట తాగుతున్నాడంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీని మీద హెచ్ఎంను నిలదీయడం కూడా జరిగింది. దీంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా టీచర్ల మీద కూడా ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం కూడా నిలదీయడం జరిగింది. ముఖ్యంగా ఈ చంద్రకోటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో పెరాలసిస్ అంటే అనారోగ్యంతో బాధపడుతూ మనం విజువల్ లో కూడా చూడొచ్చు. రోజు పాఠశాలకు ఆ షార్ట్స్ తోనే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే పాఠశాలకు వచ్చే విధానం కూడా చాలా అసభ్యకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దాని మీద కూడా సరైన మాటల్లో కూడా స్పష్టత కనిపించడం లేదు. దీని మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మండల విద్యాశాఖ అధికారి కూడా పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ మిగతా ఉపాధ్యాయులు కూడా విచారించి దీనికి సంబంధించినటువంటి నివేదిక అయితే జిల్లా విద్యాశాఖ అధికారులకు అయితే పంపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చిన్నారుల పట్ల అయితే అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ మీద తాకరాని చోట తాకడం, లేదా ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు అంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ చెప్పాలి అని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే కోరుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు అయితే ఉన్నతాధికారులకు అందాయి. దాని మీద
ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు.